హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే స్కూల్ అయింది, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాము. ఒక 5 minutes అవుతుంది అనమాట అంతే. వచ్చేటప్పుడు చాట్ ఉంటే వీళ్ళు చాట్ అయితే తీసుకున్నారు, తింటున్నారు వీళ్ళిద్దరు. వచ్చేటప్పుడు తీసుకున్నాం అనమాట ఈ చాట్. సైకిల్ మీద స్కూల్ ఎదురుకుండానే అమ్ముతున్నారు. ఒక అతను అడిగితే 10 రూపాయలకి ఇచ్చారనమాట. 10 రూపాయలది 20 రూపీస్ అలా ఉన్నాయంట. నేనైతే 10 రూపాయలు తీసుకోమన్నాను. వీళ్ళు మళ్ళీ తింటారో తెలియదు కదా, అందుకని 2 చెరుకు ఒకటి అక్కడ నుంచి తెచ్చుకుని ఇప్పుడైతే తింటున్నారనమాట. ఇప్పుడైతే నా పనులు చేయాలి. ఇదిగో సామాన్లు నాకు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వంటింట్లోకి నా ప్రయాణం. వంటింట్లో చూడండి సామాన్లు ఉంటాయి. ఇవిగో వీటితో పాటు ఇవి కూడా తోముకొని లోపల మళ్ళీ ఒక ముగ్గురికి అయితే నేను ట్యూషన్ చెప్తున్నాను అనమాట. అంటే లాస్ట్ మంత్లో 4th ఒక అబ్బాయి అయితే జాయిన్ అయ్యాడు అనమాట. అయితే ఒక 3 days బ్యాక్ నుంచి అయితే నా సబ్స్క్రైబరే అంట, చూశారు నా వీడియోస్ అవి చూసి మా పిల్లల్ని ఇలా ట్యూషన్ చెప్తారని అడిగారు అనమాట. సరే చెప్తానండి అని అన్నాను. ఎలాగ ఆదర్శ కోసం అయితే టైం స్పెండ్ చేస్తాను కదా, ఇంకా అదే టైం ఇంక వాళ్ళు కూడా స్పెండ్ చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి సరే రండి అని అన్నాను. 2 days నుంచి అయితే వస్తున్నారు, ఈరోజు కూడా వస్తారు. సో వాళ్ళు వచ్చేలోపు నేనైతే పనులన్నీ చేసేసుకోవాలి గబగబా. వంట సంగతి తర్వాత చూసినా ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్తూనే నేను ఇది కూడా చేసేసుకోవచ్చు. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూనే వెనకాల వాయిస్ అయితే ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వాతావరణం ఏంటో కానీ ఒక రోజేమో బాగా ఉడుగ్గా ఎండగా అలా ఉంటుంది, ఇంకొక రోజేమో వర్షం వచ్చేస్తుంది. నాకేమో ఈ బట్టలు ఎప్పుడు ఉతకాలో ఎప్పుడు అరేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే స్కూల్ సెలవు ఇచ్చిన రోజునేమో వర్షం పడతా ఉంది. మామూలుగా స్కూల్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడేమో ఎండ కాస్తా ఉందన్నమాట. బట్టలు అయితే చాలా ఉండిపోయాయి, అవన్నీ మొత్తం క్లియర్ చేయాలి. అంటే నేను స్కూల్కి వెళ్ళడం వల్ల రోజుకోసారి మళ్ళీ నైట్ వేసుకునే నైట్ డ్రెస్, పిల్లలకి కంపల్సరీ యూనిఫాము, తర్వాత మా అక్కకేమో 2 జతలు, ఈయనకి ఇలాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కంపల్సరీ అయితే మనం బట్టలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందుకని లోటు కింద అయిపోయాయి, అవన్నీ క్లియర్ చేయాలి. మా ఇంట్లో 3 వస్తువులు షెడ్కి వచ్చేసేలా ఉన్నాయి. ఒకటేమో ఫ్రిడ్జ్, ఇంకొకటేమో టీవీ, ఇంకొకటేమో వాషింగ్ మిషన్ వచ్చేసి మొన్నే రిపేర్ చేయించామన్నమాట. అదేంటంటే మాది ఫ్రంట్ లోడ్ కదా, ఆ ప్లాస్టిక్ వీల్ ఉంటుంది కదా ఫ్రంట్కి, అదేమవుతుందంటే ముందున్న డోర్కి ఆన్ చేసి ఆ ప్లాస్టిక్ అంతా కరిగిపోతుంది అనమాట, పొగలు కింద వచ్చేసాయి. మొన్నే 2000 పెట్టి రిపేర్ అయితే చేయించాము. అతను ఏమన్నాడంటే ఇంకా మార్చేయడం బెటర్ అండి అని అన్నారు. ఇప్పుడు అదో ఖర్చు ఉంది. ఇంకా టీవీ దగ్గరికి వస్తే టీవీ ఏమైందంటే స్టార్టింగ్లో పైన టాప్లో అనమాట ఒక చిన్న సన్నపాటి లైన్ వచ్చిందనమాట. అది ఎందుకు వచ్చిందో అనుకున్నాము. తర్వాత ఏమైంది, ఒక 6 months అలా అయిన తర్వాత మళ్ళీ ఇంకాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ లైన్ వచ్చింది. ఇప్పుడేమో 3rd లైన్ అడ్డంగా వచ్చిందనమాట. అది కూడా ఏంటంటే ఇంకా టీవీ ఇంకా పాడైపోతుంది అనమాట, ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి అలా చిన్న గీతలు అయితే వచ్చేస్తున్నాయంట. అలాగే సెంటర్లో బ్లాక్గా కూడా వచ్చిందనమాట టీవీకి, అది కూడా ఒకటి మార్చాలి. ఇంకా ఫ్రిడ్జ్ ఏమైంది అనుకుంటున్నారు, కూలింగ్ బాగా ఎక్కువైపోతుంది. నేను అప్పటికి సమ్మర్ వింటర్ సీజన్ పెట్టుకునే ఉంటాయి కదా, అప్పటికి నేను చాలా తక్కువ పెడతాను. సమ్మర్ అయినా వింటర్ అయినా నేను వాటర్ కూడా పెట్టను అనమాట, ఎందుకంటే పిల్లలు తాగేస్తూ ఉంటారు కదా కూలింగ్ వాటర్ అనగానే, మళ్ళీ వాళ్ళకి రొంపలై చేస్తాయని చెప్పేసి వాళ్ళ కోసం మేము కూడా తాగమన్నమాట. అసలు బాటిల్ వాటరే పెట్టను ఫ్రిడ్జ్లో. అందుకని ఏం చేస్తానంటే డీ ఫ్రిడ్జ్ కూడా బాగా లోలో పెడతాను. అంత లోలో పెట్టినా ఏమవుతుందంటే డీ ఫ్రిడ్జ్ బాగా కూలింగ్ అయిపోయి ఐస్ గడ్డలు బాగా కట్టేసి ఫ్రిడ్జ్ పైన ఏమన్నా కవర్ కానీ లేదంటే డబ్బాలు కానీ ఇలాంటి అన్ని వస్తువులు పెడతాను కదా, ఆ వేసిన కవరు, ఆ వస్తువులు ఇవన్నీ కూడా చెమ్మ వచ్చేస్తుంది అనమాట, పైకి తేమలా వచ్చేస్తుంది. అందుకని ఇంకా పైన అయితే ఏమి వేయట్లేదు. ఇప్పుడు అది కూడా షెడ్కి వచ్చేసేలా ఉందన్నమాట. ఇంట్లో ఉన్న 3 వస్తువులు ఇంకా పోయేలా ఉన్నాయి. ఇప్పుడు అవైతే కొనాలి. ఏ కంపెనీ బాగుంటుందో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. మాది వచ్చేసి వాషింగ్ మిషన్ IFB అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు అది, అసలు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది. వాష్ కూడా పెద్ద అవ్వట్లేదు. ఫ్రంట్ లోడ్ కన్నా టాప్ లోడే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ వచ్చేసి LG అనమాట. ఇదేమో చెప్పాను కదా, టాప్ పైన అంతా కూడా చెమ్మగిలిపోతుంది, పైన అంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట తేమలాగా. ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చేసాయి కదా, ప్రతి ప్రోడక్ట్లో కూడా ఏది మంచిదో ఏది బెస్ట్ ఉందో చూసుకుని కొనాలి.
ఇవైతే ఇలా అయ్యాయి. మరి ఎల్జీ అయితే ఫ్రిడ్జ్ మంచిదే అంటారు కదా, చాలా మంచిది అంటారు. మరి అది పైకి అలా వచ్చేస్తే ఇబ్బంది కదా ప్రతిదీని. మళ్ళీ ఇప్పుడు కూలింగ్ ఎక్కువైనప్పుడు ఐస్ గడ్డలు అది ఎక్కువ కట్టేసినప్పుడు మనం ఆఫ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అది కరిగిపోయి వాటర్లో కిందకు వచ్చేస్తుంది కదా. అది కూడా ఏంటంటే వాటర్ వెనక తొట్టు ఉంటుంది కదా, అటువైపు నుంచి వస్తుంది కదా, అలా రావట్లేదు. ఇదేంటంటే సైడ్ నుంచి ఇలా కారిపోతూ ఉందన్నమాట. ఎప్పుడైనా నొక్కేసి నేను స్కూల్కి వెళ్ళిపోయాను అనుకో, బటన్ ప్రెస్ చేసేసి మెల్ట్ అయ్యే బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి స్కూల్కి వెళ్ళిపోతే మొత్తం వంటిల్లంతా ఇలా ఒక దారి కిందంతా కారిపోతూ ఉంటుంది అనమాట. వేసిన డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా తడిచిపోతూ ఉంటాయి. ఇంకా అది పల్లం సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, పల్లంగా ఉన్న వైపుకి, అక్కడ డోర్ మ్యాట్లు అది ఉంటాయి, అన్నీ కూడా తడిచిపోతున్నాయి. అంత ఇబ్బందిగా ఉందన్నమాట అది. అందుకని 3 వస్తువులు కూడా తీసుకోవాలి. ఇంక ఇయర్ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంక ఇయర్కి ఇలాగే కానిచ్చేసి నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం వాషింగ్ మిషన్ రిపేర్ చేసినప్పుడు అతను అడిగామన్నమాట, ఒకవేళ ఇది ఇచ్చేస్తే ఎంత వస్తుందండి అని. అంటే మరీ దారుణంగా, అది కొన్నది మేము దగ్గరగా 30,000 అలా పడింది, 35,000 అనుకుంటా అలా పడింది. అది ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాం అనమాట. అది మంత్లీ బజాజ్ కార్డు ఉంటుంది కదా, దాని మీద అయితే తీసుకున్నాము. అయితే స్క్రాప్ వాల్యూ ఎంత కట్టారనుకుంటున్నారు? జస్ట్ 1000 రూపీస్ ఇస్తానన్నారు. అంతే. గట్టిగా అడిగితే 1000, 1500 మించి ఇంక అసలు రాదండి అని చెప్పేసి అన్నారు. ఏ వస్తువైనా సరే మనం కొనాలంటే మాత్రం మన దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుంటారు. అదే మనం ఆ వస్తువు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎంత తక్కువగా అడుగుతారంటే అంత తక్కువ తీసుకుంటారు. ఏంటి ఏదైనా సరే ఇప్పుడు ఈ రోజు కొని ఒక గంటలో తిరిగి ఇచ్చేస్తామన్నా సరే తక్కువగానే ఇస్తారంట. ఏంటి మొన్న బంగారం అడిగాను అనమాట, ఇలాగా కొంటే ఎంత వస్తుందండి అంటే, ఇప్పుడు ఈ రోజు కొన్నాను, ఒక 6 months తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటే ఏ రేటుకి ఇస్తారని అంటే, మీరు ఇప్పుడు కొని ఒక గంట తర్వాత తిరిగి ఇచ్చేస్తానన్నా సరే అప్పటి రేటు అంటే ఆ రోజు రేటు మీద ఒక 100 రూపీస్ తగ్గించే ఇస్తామని చెప్పారు. ఏంటి ఒక గంటలోనే ఏం మారిపోతుంది, మనం ఏమైనా మార్చేసుకుంటామా? అలా ఉంటాయి అన్నమాట ఈ వస్తువులతోటి. అందుకనే కొనేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకొని కొనుక్కోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో. స్కూల్ నుంచి రాగానే ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని అనమాట. వెంటనే పనులు చేసుకోవడం వల్ల వెంటనే పనులు అయినా అయిపోతాయి, మళ్ళీ వీళ్ళతో కూర్చోడానికి ఉంటుంది. అందుకని ఇంక రాగానే ఫస్ట్ సామాన్లు అయితే తోమేసి పక్క నుంచి అయితే రైస్ అది పెట్టేశాను అనమాట. మళ్ళీ నా కంగారు ఏంటంటే అక్కి ఎక్కడ పడుకుని పోద్దని అదో కంగారు. ఒక్కొక్కసారి ఏంటంటే అక్కికి స్నానం చేయించి అలాగే ఆడుకోని చెప్పేసరికి అది ఏం చేస్తుంది, మంచం మీద అలా నోట్లో వెళ్ళెట్టుకుని నిద్రలోకి జారిపోతుంది అనమాట. మళ్ళీ అది ఎప్పుడు లేస్తుంది, 8:30 అలా లేస్తుంది అనమాట. అప్పుడు తినవే అంటే ఇంకా మనమైనా సరే అంతే కదా, నిద్రలోంచి లేచిన తర్వాత ఏమి తినబుద్ధి కాదు కదా, ఇంకా అలా సైలెంట్గా కూర్చుని మళ్ళీ ఒక గంట ఆడుకుని మళ్ళీ పడుకుని పోతుంది. ఇంకా అందుకనే తను పడుకోకముందే నేను గబగబా ఫాస్ట్గా ఫుడ్ పెట్టేయాలని చెప్పేసి ఇంకా రాగానే ఇంకా ఎక్స్ప్రెస్లా అనమాట, ఇంకా ఎక్కడ కూర్చోవడం అనేది లేదు. ఇంకా రాగానే గబగబా సామాన్లు తోమేసి పక్కన వంట చేసేసి, మార్నింగ్ కూర ఉంటే ఓకే, కూర లేకపోతే మళ్ళీ కూర ప్రిపేర్ చేస్తాను. లేదంటే ఏదైనా చారు ఏదైనా ఉంటే మొత్తం మీద దానికైతే పొట్ట ఫిల్ చేసేయాలన్నమాట, లేకపోతే నిద్రపోతుంది. తర్వాత వీళ్ళు హోంవర్క్లు చేసుకుంటూ ఉంటారు కదా, ఈ లోపల చిన్న చిన్న పనులు ఉంటే చేసేస్తాను. ఇంకా లేకపోతే ఇంక వాళ్ళ దగ్గర కూర్చుంటాను అనమాట. వీళ్ళేంటి అనుకుంటున్నారు, నేను దగ్గరుంటే కామ్గా చూడండి ఎవరి పనాలు చేసుకుంటున్నారా, నేను కొంచెం వంటింట్లోకి కానీ లేదంటే బయటకు కానీ వెళ్ళానంటే ఇంకిద్దరు మాటలన్నమాట. ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఇంకొక 2 వస్తారా, వాళ్ళు ఇంక దగ్గరుంటేనే చేస్తారు, దగ్గరుండకపోతే ఇంకా ఆటలు అనమాట వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంక దగ్గర అయితే కూర్చుంటాను. వాళ్ళు వచ్చేలోపు మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఏమైనా బట్టలు మడతెట్టాలి లాంటివి ఉంటాయి కదా, అవి అయితే ఒక్కొక్కసారి పక్కన కూర్చునే మడత పెట్టేస్తూ ఉంటాను. ఇదనమాట డైలీ రొటీను. ఇక్కడ వరకు అయ్యేసరికి అంటే ఇలా ట్యూషన్ కంప్లీట్ చేసుకుని, స్కూల్ నుంచి వర్కర్ని కంప్లీట్ చేసుకుని, వంట ప్రిపేర్ చేసేసరికి నైట్ 8:30 అలా అవుద్ది అనమాట. అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తింటాను. ఇవన్నీ చేసేసరికి ఒక్కోసారి ఆకలి కూడా వేయదనమాట. అలాగని ఒక రోజు తినడం మానేసాను అనుకోండి, నెక్స్ట్ డే ఇంకెంత నీరసంగా తల తిరిగినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎంతో కొంత ఇంకప్పుడైతే తినేసి, వీడికి ఆదర్శకి ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా టైం ఉందనుకోండి వండిని వెంటనే పెట్టేస్తాను, లేదంటే వీడికి వర్క్లు కంప్లీట్ అయిపోతుంది కదా తర్వాత అయితే పెడతాను అనమాట. పాప ఆదర్శకి అయితే ఆడుకోవడానికి అసలు టైం ఉండట్లేదు, ఎందుకంటే వర్క్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. రైటింగ్ వర్క్స్ ఉంటాయి కదా, 2 times 3 times అలా ఉంటాయి కదా. దానివల్ల ఏంటంటే రాస్తా ఉంటున్నాడు. ఇంక అందుకని అసలు టైం ఉండట్లేదు ఇంక బయటికి వెళ్ళి ఆడుకునే అంత టైము. మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారనమాట. ఆ కమెంట్ నాకు ఎలా ఉందంటే ఒక బూస్ట్లా ఉంది.
ఏంటంటే కమెంట్, మీరు నా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే నేను వర్క్ ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. కానీ పిల్లల్ని చక్కబెట్టి ఆయన బాక్స్ పెట్టి పంపించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అవన్నీ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను. నాయి బాబోయ్ ఇన్ని పనులు చేస్తున్నాను బాబోయ్ అనిపిస్తుంది. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు నేను ఇంకా ఇంట్లో ఉండి ఇలా చేసుకుంటున్నాను. మీరు ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వాళ్ళకి వండి పెట్టుకుంటూ అలా చేస్తూ ఉంటారు కదా. సో మీరు చేయగలుగుతున్నారు. సో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెయ్యాలి అని చెప్పేసి ఆవిడ అలా అనుకున్నంట తన పనులు తను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారంట. అలా కమెంట్ అయితే చేశారు. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఒక అమ్మాయి మా అక్కతో అందంట, మీ చెల్లిని చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది కదా. సో తనని చూసి నేను కూడా ఇంట్లోనే ఉంటున్నానంటే తనకు చదువు అయిపోయి ఇంట్లోనే ఉంటుందంట. సో నేను కూడా ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయింది. ఏంటి నేను చేసే పనుల వల్ల, తర్వాత నేను ఏమైతే యాక్టివిటీస్ చేసుకుంటానో వాటి వల్ల తను ఇన్స్పిరేషన్ అయ్యి తనైతే బ్యూటీ కోర్స్ అయితే నేర్చుకుంటుంది అనమాట. నాకు వినగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అదొక బూస్ట్లా పనిచేసింది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే నాకు ఇంకా వచ్చిందనమాట. కాకపోతే ఈ ట్యూషన్ వల్ల అది చూస్తున్నారు కదా, మార్నింగ్ 5 గంటలు లెగిస్తే క్యారేజ్లే పట్టుకుని స్కూల్కి వెళ్ళడము, మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ ఆ పనులు చేసుకోవడం, ట్యూషన్ అలా అయ్యేసరికి 8:30 అలా అవుతుంది కదా. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలి అనేది ఉంటుంది కదా, ఆ వర్క్కి టైం ఉండట్లేదు అనమాట. ఇంకా మళ్ళీ చూడండి నైట్ మళ్ళీ నెక్స్ట్ డే కూరకు ప్రిపరేషన్ అనమాట. చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, అవి మార్నింగ్ వాళ్ళంటే కష్టం కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలా నైట్ మళ్ళీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చాలా అసలు ఎడిటింగ్ కుదరట్లేదు అనమాట. నేను టీవీ చెప్పాను కదా, చూడండి 3 గీతలు ఎలా వచ్చాయో, పైన 2 మధ్యలో ఒక గీత చూడండి ఎలా వచ్చిందో. సైడ్ నుంచి చూస్తే మధ్యలోని కరెక్ట్గా సెంటర్లో అనమాట బ్లాక్గా రౌండ్గా కూడా ఒకటి మచ్చలా ఉంటుంది. అది ఇలా స్ట్రైట్గా చూస్తే కనిపించదు, కానీ సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.